హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలని అయితే మనం చూపిస్తాను. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ టెక్ వరల్డ్ ఛానల్. సో ఫస్ట్ అయితే మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి క్రోమ్ కానీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ ఓపెన్ చేసి ఆ ఎక్లిప్స్ డౌన్లోడ్ అని అయితే సెర్చ్ చేయండి. ఫస్ట్ అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది అనమాట. లింకు క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. ఫస్ట్లో మనకి నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి అయితే నేను చూపిస్తున్నాను అనమాట ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఇప్పుడు మనకి ఇక్కడ డౌన్లోడ్ అయితే వస్తుందన్నమాట. క్లిక్ చేసేయండి. ఇది వచ్చేసరికి మనకి జిప్ ఫైల్ అనమాట. ఇది మనకు అవసరం లేదనమాట. మనం మళ్ళీ డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాల్ చేయాల్సి వస్తుంది. అది అవసరం లేదు ప్రాసెస్ కాబట్టి మనం సింపుల్గా అయితే ఈ డౌన్లోడ్ 64 బిట్ అయితే క్లిక్ చేసేద్దాం. 64 తర్వాత మనకి ఇక్కడ ఇలాగైతే డౌన్లోడ్ అని అయితే వస్తుంది. క్లిక్ చేశారంటే మీకు ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను, టైం వేస్ట్ అవుతుందని చెప్పి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ ఫోల్డర్స్లోకి అయినా వెళ్ళండి, లేకపోతే డౌన్లోడ్స్లోకి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ప్రాసెస్ అయితే వస్తుందన్నమాట. మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది జావా డెవలపర్స్ ఐడి ఫర్ డెవలపర్స్ అంటే మనకి బేసిక్ ఎస్సి జావా స్టాండర్డ్ ఎడిషన్ అయితే వస్తుందన్నమాట. అంటే బేసిక్ టూల్స్ తోటి స్టాండర్డ్ ఎడిషన్ అయితే వస్తుందన్నమాట. మనం నేర్చుకునే పర్పస్ కాబట్టి మనకి ఇదైతే సరిపోతుంది ఈ ప్యాకేజ్ అనమాట. ఇదేంటంటే మనకి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అనమాట. డైరెక్ట్ రియల్ టైం వెబ్సైట్స్ కానీ యాప్స్ వెబ్సైట్ డెవలప్ చేసేటప్పుడు మనకి ఈ ఫైల్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట. ప్రజెంట్ అయితే మనకు అవసరం లేదు. మనమైతే ఈ ఎస్సి వర్షన్ అనమాట జావా డెవలపర్స్కి ఈ ఐడి అయితే మనం ఇన్స్టాల్ చేసుకుందాం. క్లిక్ చేసేద్దాం అనమాట. తర్వాత మీకు ఇలా అయితే అడుగుతుంది అనమాట. ఇది తీసేయండి, ఎందుకంటే మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడల్లా మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట ఎక్లిప్స్ అనేది. అందుకని నేను అన్చెక్ చేసేసాను. తర్వాత డెస్క్టాప్ వరకు అంత ఉంచేసాను అనమాట. ఇది మీకు 21 వర్షన్, నేను 21 యూస్ చేస్తాను కాబట్టి, అంటే ఇన్స్టాల్ చేసినాను కాబట్టి ఇది ఆటోమేటిక్గా 21 తీసుకుంది. ఇంకా లేటెస్ట్ వర్షన్ అయితే కూడా ఉంది 23 అనమాట. మనకైతే ప్రజెంట్ ఎల్టీఎస్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఎల్టీఎస్ వర్షన్ మనం యూస్ చేస్తాం కాబట్టి ఏదైనా, అంటే నేను 21 ఎందుకు ఉంచానంటే ఏ ప్రాజెక్ట్ అయినా మనం ఫ్యూచర్లో ఎల్టీఎస్ లేటెస్ట్ లాంగ్ టర్మ్ సపోర్ట్ వర్షన్ అయితే యూస్ చేస్తాను అనమాట. అంటే 21 ఎల్టీఎస్ అనమాట, లేటెస్ట్ ఎల్టీఎస్ వర్షన్. అంటే మనం ఏ వెబ్సైట్లు కానీ రియల్ టైంలో కూడా ఎల్టీఎస్ లేటెస్ట్ వర్షన్ యూస్ చేస్తూ ఉంటారు. సో 23 అనేది ఎల్టీఎస్ వర్షన్ కాదు, అది 6 మంత్సే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక న్యూ వర్షన్ వస్తుంది. సో మనం 21 అయితే యూస్ చేద్దాం. ఓకేనా. ఇది 21 వర్షన్ ఉంచండి. తర్వాత ఇన్స్టలేషన్ ఫోల్డర్ అయితే డిఫాల్ట్ వస్తుంది, అదే ఉంచేసేయండి. స్మూత్గా రన్ అవుతుంది. మీరు చేంజ్ చేసుకోవాలన్నా పర్లేదు, ఇదే ఉంటే బెస్ట్ అనమాట. తర్వాత అయితే మీరు ఇన్స్టాల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసే ఉంది, అందుకని క్యాన్సిల్ కొట్టేసాను అనమాట. తర్వాత మీకు ఒక అగ్రిమెంట్ అయితే అడుగుతుంది చిన్నది. ఇది ట్రస్టెడ్ వెబ్సైట్, సో మెనీ ట్రస్టెడ్ ఐడి అనమాట, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. చాలామంది డెవలపర్స్ అందరూ యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి అగ్రిమెంట్ చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వస్తుంది. నేనైతే అగ్రీ చేసేసాను అనమాట. సో చాలామంది డెవలపర్స్ ట్రస్టెడ్ యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి అగ్రీ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే మీకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. అది ఓపెన్ చేసిన తర్వాత ఎలా వస్తుంది, ఒక వెల్కమ్ పేజ్ అయితే వస్తుంది. మీరు నేర్చుకోవాలనుకుంటే అక్కడ ట్యుటోరియల్స్ కూడా ఉంటాయి, లేదంటే నేను చూపిస్తాను అనమాట. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలాగైతే కనిపిస్తుంది అనమాట. లాంచ్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ చేసినప్పుడు కూడా ఇలా కనిపిస్తుంది. ఇంటర్ఫేస్ అయితే చేంజ్ అయింది. ఇదిగోండి ఇలాగ వస్తుంది అనమాట. మీరు ఇక్కడైతే మీరు బ్రౌజ్ చేసి మీ ఫైల్స్ అయితే ఫోల్డర్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే మీ ప్రాజెక్ట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడ సేవ్ అవ్వాలనే ఫోల్డర్ అనమాట. ఇది చేంజ్ చేసుకోవచ్చు. మీరు బ్రౌజ్ క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది మొత్తం ఎక్కడ మీ ఫైల్స్ అన్నీ చూపిస్తుంది, అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న తర్వాత ఇది క్లిక్ చేశారంటే మీరు ప్రతిసారి మిమ్మల్ని అడగదనమాట, లేకపోతే ఓపెన్ చేసినప్పుడల్లా అడుగుతూ ఉంటుంది ఇలాగే. సో మీరు క్లిక్ చేసుకుంటే ఇంకా అడగకుండా ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది, మీరు ఇచ్చిన ఫోల్డర్లో సేవ్ అయిపోతుంది. నేనైతే తర్వాత సేవ్ చేస్తాను. నేనైతే లాంచ్ చేసేస్తున్నాను అనమాట. ఎక్కడ ఈ ప్లేస్లో అయితే సేవ్ అవుతుంది. లాంచ్ ఇలాగైతే వస్తుంది అనమాట. మీకైతే ఫస్ట్ వెల్కమ్ పేజ్ అయితే వస్తుంది అనమాట, చూపించింది స్టార్టింగ్ ఫస్ట్లో. ఆ వెల్కమ్ పేజ్ అయితే మీరు చూసేయచ్చు, అక్కడ ట్యుటోరియల్ కూడా ఉంటుంది అనమాట. క్లిక్ చేసేయచ్చు, లేదు అంటే ఇంటూ కొట్టేసేయచ్చు అనమాట. ఇక్కడ ఇంటూ బటన్ ఉంటుంది, ఇంటూ కొట్టేసిన తర్వాత ఇలాగైతే మీకు వస్తుంది. ఇప్పుడు మీరు ఫైల్ క్లిక్ చేసి మనం ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే క్రియేట్ చేద్దాం జావాది. ఫైల్ క్లిక్ చేసి న్యూ క్లిక్ చేసి జావా ప్రాజెక్ట్ క్లిక్ చేసి తర్వాత మన ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇద్దామన్నమాట. ఇక్కడ
ప్రాజెక్ట్ నేమ్ అయితే జావా ఎస్ఈ. మీరు చిన్న ప్రోగ్రామ్ చేయాలన్నా ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేయాల్సిందే, తప్పదన్నమాట. తర్వాత ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇచ్చేసాను అనమాట, జావా ఎస్ఈ 21 అయితే ఉంది. ఇక్కడ మీకు బై డిఫాల్ట్గా అయితే మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చెక్ బాక్స్ అయితే టిక్ చేసి ఉంటుంది. ఆ చెక్ బాక్స్ని అయితే మీరు అన్చెక్ చేసేయండి. అప్పుడు మీకు ఇక్కడైతే నెక్స్ట్ ఫినిష్ అయితే వస్తాయి. లేదు అంటే మీరు చూడండి, చెక్ బాక్స్ వేసినప్పుడు ఈ ఎనేబుల్ అవ్వవు, డిజేబుల్ అయి ఉంటాయి. మీరు అన్చెక్ చేసిన తర్వాత ఈ బటన్ మీకు ఎనేబుల్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీరు ఇచ్చిన తర్వాత చూడండి, లొకేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే క్లిక్ చేసేద్దాం. తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ఏం మనం చేయాల్సిందే లేదు, ఫినిష్ క్లిక్ చేసేయచ్చు. ఓకేనా, ఇవన్నీ మనకి అవసరం లేదు, తర్వాత ప్రాజెక్ట్ చేసేటప్పుడు చూద్దాం. ఫినిష్. ఓకేనా, ఇంకా మన స్టార్టింగ్లో కొన్ని ప్యాకేజెస్ అన్నీ ఉన్నాయి కదా చూపించినప్పుడు, అది జావా ఇవన్నీ చెప్పేసి ఈ జావా వర్షన్కి C++, PHP అన్నీ అయితే ఉంటుంది. ఎవరు PHP అయితే వాళ్ళది ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సోర్స్లోకి SRC, దీని అయితే డబుల్ క్లిక్ చేస్తే మౌస్ తోటి క్లిక్ చేసినా ఇది ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ SRC అనే ఫోల్డర్ అయితే ఉంటుంది అనమాట. దీని దగ్గరికి వచ్చి రైట్ క్లిక్ ఇస్తే మనకి న్యూ ఇలా ఓపెన్ అవుతుంది. న్యూకి వచ్చిన తర్వాత మన క్లాస్, అంటే మనం జావా క్లాస్ అయితే క్రియేట్ చేయాలి కాబట్టి క్లాస్ క్రియేట్ చేసేస్తున్నాం అనమాట. ఇక్కడ ప్యాకేజ్ బై డిఫాల్ట్ ప్యాకేజ్ అయినా వస్తుందన్నమాట. మనం ప్యాకేజ్ నేమ్ కూడా ఇద్దాం. బై డిఫాల్ట్ ప్యాకేజ్ అయితే బాగుండదు కాబట్టి ఇక్కడ మనం లర్నింగ్ అని అయితే ఇద్దాం. లర్నింగ్ జావా అని అయితే ప్యాకేజ్ అయితే ఇద్దాం అనమాట. తర్వాత మనకి మెయిన్ ఫంక్షన్ కావాలి కాబట్టి మెయిన్ ఫంక్షన్ అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఫంక్షన్ కావాలి కాబట్టి ఇంకా నెక్స్ట్ నేమ్, ఇక్కడ మనకి క్లాస్ నేమ్ అయితే ఇవ్వాలి. క్లాస్ నేమ్ మనం ఏమైతే ప్రోగ్రామ్లు ఇస్తామో ఆ ప్రోగ్రామ్ నేమ్ అయితే మనం ఇవ్వాలన్నమాట. అవి రెండు మ్యాచ్ అవ్వకపోతే ఇదైతే రన్ అవ్వదు అనమాట. హలో వరల్డ్ జావాలో ఇది ఒక మేజర్ పాయింట్ అనమాట. మన క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తామో ఆ ఫైల్ నేమ్ కూడా అదే ఇవ్వాలి సేమ్గా. ఇక్కడ మీరు .java ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట మీకు. ఓకేనా, బయట అయితే ఫుల్గా వాన పడుతుంది అనమాట. ఓకే, ఇక్కడైతే ప్యాకేజ్ అయితే గ్యాప్ ఇవ్వకూడదంట, అందుకని అదైతే క్రియేట్ అవ్వలేదు. ఓకే, లర్నింగ్ జావా ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ మీరు ఎక్స్టెన్షన్ ఇవ్వకపోయినా పర్లేదు. ఓకేనా, ఆల్ క్లియర్. ఓకే, ఫినిష్. మనకి ఈ ప్యాకేజీలో మనకైతే క్లాస్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం ఇప్పుడు ఆటో జనరేటెడ్ మెథడ్ అయితే మనం క్లియర్ చేసేయచ్చు, లేదంటే ఉంచుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. అది క్లియర్ చేసేద్దాం, మనకైతే క్లియర్గా అయితే ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ అయితే ప్రింట్ చేయడానికి సిస్టమ్, మనకి ఇక్కడ కంట్రోల్ స్పేస్ బార్ బటన్ ఉంటుంది కదా కీబోర్డ్లో, కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ క్లిక్ చేస్తే మనకైతే ఇలా సజెషన్స్ అయితే చూపిస్తుంది అనమాట. కంట్రోల్ ప్లస్ స్పేస్ సజెషన్స్ అయితే చూపిస్తుంది. ఇది కూడా నీకు ఆల్రెడీ వచ్చేసింది. అవుట్ డాట్, మీరు అలాగైనా సజెస్ట్ తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ అయినా ప్రింట్ చేయొచ్చు అనమాట. అవుట్ డాట్ println హలో వరల్డ్. హలో వరల్డ్ అయితే మనం ఇచ్చామన్నమాట. సెమీకోలన్ అయితే ఇవ్వాలి. ఓకేనా, సో జస్ట్ ఇంకా రన్నింగ్ పర్పస్కి ఇదనమాట. ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ అయితే ఉంది కదా ఒకటి, ఆ ప్లే బటన్ లాగా. రన్ బటన్ అయితే మనం క్లిక్ చేసేయచ్చు. తర్వాత సేవ్ చేయాలని అడుగుతుంది, సేవ్, రన్ అయిపోతుంది హలో వరల్డ్. ఇప్పుడు మనం ఇంకొకసారి చూద్దాం, రన్. ఇక్కడైతే మీరు ప్రతిసారి ఇది అడగకుండా ఉండాలి అని అంటే ఇక్కడ చెక్ బాక్స్ అయితే క్లిక్ చేసేస్తే మీరు ఇంకైతే మనకి ఆటోమేటిక్గా అది సేవ్ చేసుకుంటుంది అన్నమాట ప్రతిసారి. ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చేసి మనం ఓకే కొడదాం. తర్వాత ఇంక ప్రతిసారి ఆ సేవ్ ఓకే నొక్కాల్సిన అవసరం అయితే మనకు ఉండదు అనమాట. రన్ హలో వరల్డ్ అయితే మనకు వస్తుంది. అదనమాట ఎక్లిప్స్ గురించి వర్క్. ఇంకా నెక్స్ట్ మనం ఎక్లిప్స్లోనే అయితే వర్క్ చేద్దాం అనమాట. ఎందుకంటే మేజర్ ప్రాజెక్ట్ కూడా ఎక్లిప్స్లో ఉంటుంది కాబట్టి మనం ఎక్లిప్స్లోనే మొత్తం ఒక అలవాటు చేసుకుందాం ఇప్పటి నుంచే. ఓకేనా, ఇంకా జావా నేర్చుకునేమనుకునే వాళ్ళు
ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఉన్నా మీరు జావా నేర్చుకోవాలనుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జావా మీద ఫుల్ వీడియోస్ అయితే కోర్స్ మొత్తం అయితే చెప్తాను అనమాట. కంప్లీట్ ఫుల్ కోర్స్ అయితే చెప్తాను అనమాట. ఈ కలెక్షన్స్ ఇలాంటి అన్ని టాపిక్స్ అయితే వరుసగా అయితే వస్తూ ఉంటాయి. ఒక ఆర్డర్ ప్రకారం మొత్తం నేర్పిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకేనా? పెయిడ్ అయితే ఉండదన్నమాట, మొత్తం ఫ్రీ కోర్స్ అయితే ఉంటుంది మన దాంట్లో. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.